బ్రేకింగ్ న్యూస్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏ అధికారి ఇంటికెళ్లి తనిఖీ చేసినా 100 కోట్ల ఆస్తులకు తక్కువ ఉండడం లేదు. తాజాగా 2 ఉదంతాలు. ఒకే నెలలో 2 అధికారులలో తనిఖీలు చేసిన ఏసీబీకి ఒక చోట 100 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఇటీవల 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి. సస్పెండ్ లో ఉన్న అడిషనల్ కలెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించింది ఏసీబీ. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. మరో అవినీతి భాగోతం చూస్తే నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన వారికి సహకరించిన రిజిస్టర్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు అధికారులు. సస్పెండ్ లో ఉన్న మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఏకంగా 100 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. ఈ అక్రమాస్తుల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఎకరం వాణిజ్య భూమితో పాటు లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్, కేజీకి పైగా బంగారం, 9 లక్షల నగదు సైతం స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ కంపెనీలోని మధుసూదన్ రెడ్డి పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. ఒకే రోజు 8 చోట్ల సోదాలు చేయగా పలు అక్రమాస్తులు గుర్తించారు. అవినీతి సొమ్ముతో 3 బెడ్రూమ్ ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇదిలా ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆస్తులు అక్రమంగా సంపాదించిన అధికారులపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. రైట్ సుజాత, ఇప్పటికే ఏసీబీ తన దూకుడు పెంచిందని అనుకోవచ్చు. అయితే మొత్తం ఎన్ని జప్తు చేశారు, ఎటువంటి అక్రమాస్తులను గుర్తించారు అధికారులు? వినైనా అక్రమాలకి పాల్పడుతున్నటువంటి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 20 రోజుల్లోనే భారీ అవినీతికి పాల్పడినటువంటి అధికారులని ఏసీబీ రైడ్స్ చేసి దాదాపు 100 కోట్లకి పైగానే ఆస్తులను గుర్తించింది. హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వెంకటరెడ్డి 60,000 రూపాయలు విద్యా సంస్థలకి సంబంధించినటువంటి పర్మిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గర నుంచి 60,000 రూపాయలను లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. ఆ తర్వాత రిమాండ్కు పంపించి రిమాండ్ గడువు ముగిసిన తర్వాత వెంకటరెడ్డి ఇళ్లలో సోదాలు ఏసీబీ నిర్వహించింది. దాదాపు 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తే 100 కోట్లకి పైగానే ఆస్తులను గుర్తించింది. మరోవైపు ఇంకా మరికొన్ని ఆస్తులను కూడా ఏసీబీ గుర్తించింది. అయితే అది మరొక ముందే మరొక అధికారి గతంలో ఆ ప్రభుత్వ భూములకి సంబంధించి మహబూబ్పేట్ మక్తల్లో షేర్లింగంపల్లి అక్కడ ఉన్నటువంటి 44 సర్వే నెంబర్లో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసేందుకు పాల్పడినటువంటి కందడి మధుసూదన్ రెడ్డిని కూడా అటు అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత దాదాపు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ ఫ్రెండ్ సర్కిల్లో 8 ఇళ్లలో సోదాలు చేస్తే 100 కోట్లకి పైగానే అక్రమ ఆస్తులను గుర్తించింది. కనీసం పేదవాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చును కూడా భరించలేనటువంటి పరిస్థితిలో పేదవాడు ఉంటే, కానీ ఈ అధికారులు మాత్రము 1,000 కోట్లు 100 కోట్ల రూపాయలను తక్కువ టైంలోనే సంపాదించడం, అక్రమ మార్గంలో సంపాదిస్తున్నటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే లిస్టును ప్రిపేర్ చేసి అదేవిధంగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం రైడ్ను కొనసాగిస్తూనే ఉన్నారు. దొరికినటువంటి 2 అధికారులు కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు సస్పెండ్ అయ్యి రిమాండ్కి వెళ్ళిన తర్వాతనే ఈ ఏసీబీ అధికారులు మరొకసారి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ రైడ్స్ను కొనసాగిస్తే వాళ్ళ బంధువుల ఇళ్లలో ఆస్తులు అదేవిధంగా డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 1,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు వీళ్ళు తక్కువ టైంలో అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల చిట్టానంతా కూడా ఏసీబీ అధికారులు బయటపెట్టే పనులైతే ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరోవైపు కందడి మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇంకా తనకి సంబంధించినటువంటి ఆస్తులని కొంతమంది బినామీల రూపంలో కూడా రిజిస్ట్రేషన్లు చేశారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. వినాయన సుజాత, మరి గతంలో కూడా ఈ అధికారులు ఇటువంటి అక్రమాలు ఏమైనా పాల్పడినట్లు ఏమైనా దాఖలాలు ఉన్నాయా?
గతంలో వీళ్ళు ఎవరైతే రైతులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఓసీలు ఇలాంటి అనుమతుల కోసము అడిషనల్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 60,000 70,000 రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేయడము, ఆ తర్వాత ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు ఉన్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ల పేరిట కూడా పర్సంటేజ్ ప్రకారము ఒక 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మాకు ఎంత వస్తుంది అని చెప్పేసి ఇటు సబ్ రిజిస్ట్రేర్స్ కూడా ఈ అవినీతికి పాల్పడినట్లు గతం నుంచే నిఘా పెట్టారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే గతంలో చాలా వరకు వీళ్ళు అవినీతికి పాల్పడి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారు. ఎప్పుడైతే వీళ్ళకి వచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారమే నిఘా పెట్టిన తర్వాత వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటున్నటువంటి టైంలోనే ఏసీబీ అధికారులు రైడ్స్ చేయడము, ఆ తర్వాత వీళ్ళని అదుపులోకి తీసుకోవడం, రిమాండ్కి పంపించడం. అంటే వన్స్ రిమాండ్కి పంపించి రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అవినీతికి పాల్పడుతూ వీళ్ళు వేల కోట్ల రూపాయలు వెనక పోగేసుకున్నట్లు గుర్తించిన తర్వాతనే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రైడ్స్ చేస్తే కేవలం వాళ్ళ ఇంట్లోనే కాకుండా బంధువుల ఇళ్లలో కూడా కీలక డాక్యుమెంట్స్ని అక్కడ పెట్టడం, దాంతోపాటు నగదుని బంగారాన్ని కూడా అక్కడ పెట్టారు అని అంటే వాళ్ళు ఎంత అవినీతికి పాల్పడి ఉంటారనేది కూడా అర్థమవుతుంది. వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేవలము రిజిస్ట్రేషన్ల పేరుతోనే సబ్ రిజిస్టర్లు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారంటే అక్రమంగా ఇంకా ఎంత చేశారు అని కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి అన్ని వివరాలను కూడా రాబట్టే పనిలో ఉన్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్స్ని వీళ్ళు ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు బ్యాంక్ లాకర్లకి సంబంధించినటువంటి అందులో డాక్యుమెంట్స్ పెట్టడంతో పాటు నగదు, బంగారం, వెండి వీటన్నిటిని కూడా ఉంచారు. వాటిని కూడా ఓపెన్ చేసి లాకర్స్ని తర్వాత ఫర్దర్గా వాటిని పరిశీలించి మిగతా ఎవరెవరు బినామీలు ఉన్నారు, ఎవరెవరు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, వివరాలన్నింటినీ కూడా సేకరించే పనులు అయితే మాత్రం ఏసీబీ అధికారులు ఉన్నారు. వినాయన. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.